మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799 000211. రెడ్డి గారి స్పాన్సర్షిప్తో అందరం పడుతున్నాం. ముగ్గుల పోటీకి అమృతనగర్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 50 మంది పాల్గొనేటట్టు చేసి ఆటో సీను అయితేనేమి, ఇక్కడ నిజాం అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో చాలా సార్లు కూడా ఇది ఆరో సూర్య అయినట్టుంది. సీను సొంతంగానే మమ్మల్ని సంప్రదించి అతను కొంత ఖర్చులు పెట్టుకొని చేస్తూ వస్తున్నాడు. అదే భాగంలోనే
ఈరోజు సంక్రాంతి సందర్భంగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైనా కానీ మన అమృతానగర్లో ఒక పని చేయాలంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడి ఆ యొక్క పనిని పూర్తి చేసేదానికి ఒక ముగ్గుల పోటీ అయితేనేమి, ఇంకా ఏదైనా కానీ చేసేదానికి అందరూ కలిసికట్టుగా పని చేస్తారని చెప్పి చాలా సంతోషం. అట్లాంటి పని చేసేదానికి అందరికీ, మీ అందరికీ నా చేతుల మీద సీను ఒక వారం ముందు అడిగాడు, అన్న ఏం చేస్తే బాగుంటుంది, సరే నువ్వు ఏదో చెప్పు నేను చేస్తానని చెప్పాను. ప్రైజులు 1, 2, 3 ఆ ప్రైజులు నీ చేతుల మీద ఇవ్వాలా, ప్రతిసారి మీరే ఇస్తున్నారు, ఈసారి కూడా మీరే ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. సరే నేనేం కాదనలేదు, రెండో మాట మాట్లాడకుండా కానీ లేదు నువ్వు ఏం చెప్తే చేస్తానని చెప్పాను. అలాగే అన్నను కూడా మీరు రావాలా, ఈ ప్రోగ్రాంకు రావాలని పిలుస్తానే ఆయన మరో మాట మాట్లాడకుండా ఖచ్చితంగా వస్తాలని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండగ. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ పండుగను గొప్పగా చేస్తారు. ఈ పండగ సంక్రాంతి పండుగ కులమతాలకు అతీతమైన పండగ, రైతుల పండగ. రైతులు పండించే ధాన్యాన్ని ఇండ్లకు చేర్చుకొని బంధువులను పిలుచుకొని అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా పండుగ వాతావరణాన్ని 3 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు ఈ పండుగ చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం, అది కూడా మమ్మల్ని ఒక జడ్జిగా పిలిచి ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అన్నగారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పారు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మన పండుగలు తెలియజేస్తాయి. అంటే ఈరోజు మనం ఒక ముగ్గు వేస్తున్నామంటే దాంట్లో ఒక కలర్ కానీ ఒక కర్ర కానీ వేసేటప్పుడు మనం అందాన్ని చూస్తాం. అటువంటి విషయాలన్నీ కూడా మనం భవిష్యత్ తరాల వారికి అందజేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మనందరి మీదనే ఉంది. ఎన్నో విషయాల్ని మన పండుగలు తెలియజేస్తాయి. ఆ పండుగల విశేషాలు ఏంటో పెద్దలు చెప్పారు. ఇకపోతే కన్నా మీరందరూ కూడా ఈరోజు అమృతానగర్ చాలా డెవలప్ అయింది, దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటూ ఈరోజు ముందుగా మీకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రాముఖ్యత ఏంటంటే కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ. రైతులు సంవత్సరం అంతా కష్టపడితే ధాన్యాలు ఇంటికి వస్తే రైతులు చేసుకునే పండుగ కాబట్టి ఈ పండుగ రోజు దాదాపు 40 ముగ్గులు వేశారు. ఇంతమంది ఒకే చోట గుమిగూడి ఈ గుమిగూడటం ఏంటంటే మన కోసం, ఇతరుల కోసం కాకుండా లేదా ఏదైనా కార్యక్రమాలు కాకుండా మన కోసం, మన సంతోషాల కోసం మనం ఆనందంగా 1 గంట లేదా 2 గంటలు సమయం కొద్దిసేపైనా గడిపి ఆనందంగా ఉండాలి అనే దానికి కమిటీ నిర్వాహకులు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. దానికి కమిటీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అంటే ఒక ఫస్ట్ ప్రైజ్ లేదా సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళే సాటిస్ఫై లేదా మిగతా వాళ్ళు అన్సాటిస్ఫై కావకండి. అన్ని ముగ్గులు బాగున్నాయి. కొంతమంది ఏదో రైతులు జై జవాన్ జై కిసాన్ అని ప్రత్యేక కాన్సెప్ట్ చేశారు. ఇటువంటి కాన్సెప్ట్ సంబంధించిన ముగ్గులన్నీ చాలా ఉన్నాయి. నో ప్రాబ్లం. అందరూ ఇక్కడికి వచ్చి వేశారంటే ప్రతి ఒక్కరు విజేతలే. మీరు ఎవరు ప్రైజులు రాని వాళ్ళకి కూడా ఇక్కడ కన్సోలేషన్ ప్రైజులు ఇచ్చారు కాబట్టి అందరూ తృప్తి చెందాలి. ఇక్కడికి రావడం ఏంటంటే ఫస్ట్ లేదా సెకండ్ ప్రైజుల కోసం కాదు, నలుగురం మాట్లాడుకోవాలి, నలుగురం సంతోషంగా ఉండాలి, సంక్రాంతి సంబరాలలో నలుగురం పాలు పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఇక్కడ